ఆల్సిన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆల్సిన నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం నాయక ముత్తన్నాడు ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో మా ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి ఆలోచన మేరకు వారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరియు మా పెద్దలు ఆదిశీనన్న గారికి మరియు మంత్రులైనటువంటి వారి కేబినెట్ శ్రీధర్ బాబు గారు కావచ్చు, మరియు పోతే పొన్నం ప్రభాకర్ అన్న మరియు కొండ సురేఖమ్మ కావచ్చు, పోతే ప్రతి ఒక్కరికి మంత్రులకు ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మహిళలకు పావుల వడ్డీ అనేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరికి ప్రతి ఊరిలో 15-20 అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేసిన ఘనత గౌరవ ఆల్సీనన్న గారిది దక్కుతుందని మేము తెలియజేస్తున్నాము. ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతి క్షణం మా కార్యకర్తలకు మాకు ఏం చెప్తారంటే నిరుపేదలకు మనం న్యాయం చేయాలి. న్యాయం అంటే ఎలాంటిదంటే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు దగ్గరుండి న్యాయం చేయండి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఒక 30 మందికి మా రామన్నపేట గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగా పోతే ఒక 15-18 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. పోతే రుణమాఫీ కూడా మా ఊరిలో ఒక 5-6గురికి తప్ప 2 లక్షల మీదికి ఉన్న పై చిలుకలకు తప్ప అందరికీ రుణమాఫీ జరిగింది 2 లక్షల లోపు. కాబట్టి ప్రజలకు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వెమ్లాడ నియోజకవర్గంలో మా ఆసీనన్న గారి ఆధ్వర్యంలో మేము అనుక్షణం ఎవరైతే గూడ అనుకుంటా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎల్లవేళ మేము సహాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామన్నపేట గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై ఆసీనన్న.